హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పాను కదా, సో అందరూ కామెంట్లో అడుగుతూ ఉన్నారు భారతి ఎలా ఉంది హెల్త్ అని చెప్పి. ఇప్పుడైతే బాగుందండి. అంటే ఏం లేదు, మెయిన్గా ఈ జలుబు వల్ల ఏంటి అంటే తలనొప్పి, బాడీ పెయిన్స్, ఇంక ఇట్లా ఇవన్నీ కొంచెం తగ్గాయి అనుకుంటే మెయిన్గా గొంతులో ఆ కిచ్ ఉంటుంది చూడండి, కొండనాలిక ఏదో అంటారు కదా, సో అది ఆ కొండనాలిక వల్ల ఏంటి అంటే అసలు ఎంత ఇరిటేషన్గా ఉంటుందంటే అస్తమానం పొడి దగ్గు వచ్చేస్తుంది, అసలు మాట్లాడలేము. ఇప్పుడు వీడియోస్లో మెయిన్గా మాట్లాడితేనే కదా, వీడియో అంటే ఎలాగోలా తీయొచ్చు, అంటే నేను కనిపించకుండా అయినా వీడియో తీయొచ్చు, కానీ వాయిస్ అలా కాదు కదా, నేను మాట్లాడితేనే అవుతుంది కదా. సో దానివల్ల ఒక 3 days బాగా ఇబ్బంది పడ్డాను, కొంచెం ఎక్కువ హాట్ వాటర్ అది తాగుతూ. ఇప్పుడు అర్థమవుతుంది గొంతుని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి, ఫేస్ కంటే కూడా. సో ఇంకా అలా హాట్ వాటర్ తాగుతూ కొంచెం సేపు మాట్లాడడం, గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ హాట్ వాటర్ అలా తాగి, అదే గోరువెచ్చని నీళ్ళు తాగి అలా మళ్ళీ కొంచెం నార్మల్ అయ్యింది ఇప్పటికి. సో అడిగిన అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇప్పుడు ఏంటి అంటే బ్లింకిట్ నుంచి యాక్చువల్గా చీజ్ ఒకటే ఆర్డర్ పెడదాం అనుకున్నాను, చీజే కావాలి. అయితే చీజ్ ఒకటే ఆర్డర్ పెడితే 30 రూపీసో 40 రూపీసో ఛార్జెస్ పడతాయి అన్నమాట, డెలివరీ ఛార్జెస్. అందుకని ఏం చేశానంటే టీ పొడి కూడా తెప్పించా, పాలు టీ పొడి. అవసరం లేకపోయినా ఈ బ్లింకిట్తో ఇదే తలనొప్పి, అంటే అవసరం లేదు అంటే కొంచెమే ఉంది టీ పొడి, అందుకని చెప్పి ఇంకా తెప్పించుకున్నా అనమాట. సో మీతో ఇదివరకు కూడా షేర్ చేశాను కదండి, టీ పొడిని 2 రకాల టీ పొడి కలిపితే టీ చాలా బాగుంది. ఇక్కడ నేను 100 గ్రాములు తాజ్మహల్, 100 గ్రాములు రెడ్ లేబుల్, ఈ రెండింటిని మిక్స్ చేశాను అనమాట. టీ కొంచెం పౌడర్ వేసిన మంచి స్ట్రాంగ్గా వస్తుంది, రంగు ఏదో అంటారు కదా, రంగు రుచి చిక్కదనం అని చెప్పి. సో అట్లా ఆ రెండింటిని కలిపితే బాగుంది. ఈ రెండనే కాదు, నేను ఏదైనా సరే అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి ట్రై చేస్తున్నాను. 3 రోజెస్ తర్వాత జెమినీ అట్లా ఉంటాయి కదా అవి. ఇక్కడేమో ఇంకా తాజ్మహల్ను రెడ్ లేబుల్, ఒకటేమో 100 గ్రామ్స్ 80 రూపీస్ ఉంటే ఇంకోటేమో 43 రూపీస్ ఉంది. రెడ్ లేబుల్ 43 రూపీసే, తాజ్మహల్ 83 రూపీసో 84 రూపీసో పడింది. మరి ఎందుకు అంత డిఫరెన్స్? 100 గ్రాములే మళ్ళీ. సో ఏవో ఇంకా అలా అవి 2 తెప్పించి అలా మిక్స్ చేసి పెట్టా అనమాట. ఆ తర్వాత అసలు ఇవాళ కన్ఫ్యూజన్ వచ్చినంత ఎప్పుడూ రాలేదండి, ఏం వండాలి. యాక్చువల్గా గార్లిక్ చికెన్ చేసుకుందాము అనుకున్నానండి, అది ఈవినింగ్ స్నాక్ లాగా. నేను మధ్యాహ్నమే చేసుకునేస్తే ఈవినింగ్ మా ఆయనకు కూడా స్నాక్లా ఉంటుంది కదా అని. మళ్ళీ పిల్లలు ఏం తినాలి, పిల్లలకి ఏం పెట్టాలి, వాళ్ళు నాన్ వెజ్ తినరు. ఇదే పెద్ద తలనొప్పి. ఏంటి అంటే పిల్లలకి ఒకటి వండాలి, మాకు ఒకటి వండుకోవాలి, ఏం చేయాలన్నా అసలు ఇదే ఆలోచన అయిపోతుంది, మెయిన్గా నాన్ వెజ్ తినే రోజుల్లో. ఇవాళ నేను నాన్ వెజ్ తింటాను, సో తింటే ఇంక ఇవాళ రేపు తింటాము, అంటే మంగళవారం బుధవారం తింటాం. సో ఈ 2 రోజులే కదా, ఏదైనా చేద్దాం, ఏదైనా మంచి రెసిపీ అనుకుంటే ఈ పిల్లలు తినరు. వీళ్ళ కోసం ఏం వండాలో అర్థం అవ్వలేదు. అబ్బా ఇలా కాదని చెప్పేసి ఫస్ట్ ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి ఇంకా చికెన్ అయితే గార్లిక్ చికెన్ తినాలనిపిస్తుందండి. నాకు ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా అది చేసుకొని తింటాను ఓపిక్గాన. ఒకవేళ అది చేయలేదు అంటే ఇంక నా మైండ్లో అదే ఉంటుంది. సో నాకేంటి అంటే గార్లిక్ చికెన్ తినాలనిపిస్తుంది. సరే ఏదేమైనా సరే ఇవాళ గార్లిక్ చికెన్ చేసుకుందాం అని చెప్పి గార్లిక్ చికెన్ చేస్తున్నాను. అలాగే ఇంకా నైట్ బయటికి వెళ్ళే పని ఉంది, సో అందుకని నైట్కి కూడా ముందే వంట చేసేస్తున్నాను. రసం అయితే ఉన్నాయి, చికెన్ చేసేద్దాంలే, గ్రేవీతో పిల్లలు తినేస్తారు. రసము ఎగ్ బాయిల్ చేసి పెట్టేస్తే ఆ చికెన్ గ్రేవీతో తినేస్తారనమాట. సో అందుకని చెప్పి ఇంక ముందు ఏదో ఒకటి స్టార్ట్ చేసేస్తాము, లేకపోతే అలా ఆలోచించి తలనొప్పి వచ్చేస్తుంది. అందుకని ఏం చేశానంటే ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం బోన్లెస్ చికెన్లో కొంచెం సాల్ట్, కొంచెం కార్న్ఫ్లోర్ మిక్స్ చేసేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి కడాయిలో ఇదిగోండి ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. గార్లిక్ చికెన్ కోసము బోన్లెస్ చికెన్లో సాల్ట్, కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువ అవసరం లేదు, 1 స్పూన్ వేసి మిక్స్ చేసేసి దాన్ని ఇట్లా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి కడాయిలో మనం షాలో ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేశాను. అదిగోండి, అది అసలు ఎక్కువ కూడా అవసరం లేదు, 1 స్పూన్ ఆయిల్ అయినా సరిపోతుంది. మీరు కావాలి అంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా ఏదైనా ఒక నాన్ స్టిక్ కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసేసి వాటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. టైం పడుతుంది, కొంచెం బాగా వేగాలి కదా. సో అదైతే వేగుతూ ఉంటుంది. ఇంక ఇక్కడి తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, సరే మేము ఎలాగో గార్లిక్ చికెన్ చేసుకుంటున్నాం, పిల్లలకి పాస్తా చేసేద్దాంలే, ఈజీగా అయిపోద్ది కదా అని చెప్పి సరే అని చెప్పి ఇంక పాస్తా చేస్తున్నాను. పాస్తాకి తెలుసు కదా, 1 స్పూన్ ఆయిల్ వేసాను, ఆయిల్లో 1 స్పూను
మైదా పిండి వేసాను. మైదా కానీ గోధుమ పిండి ఏదైనా వేసుకోవచ్చు. సో అది వేసుకొని కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మరిగించి పెట్టుకున్న పాలండి, అవి పచ్చి పాలు కాదు, కాచిన పాలని కొంచెం కొంచెంగా వేసుకున్నాను. ఒక స్పూన్ మైదాకి, అంటే పెద్ద స్పూన్తో మైదా వేసి 2 స్పూన్స్ పాలు పోసి మంచిగా కలిపేసాను ఉండలు లేకుండా. సో అది దగ్గరగా అవ్వాలన్నమాట వైట్ సాస్. ఇంక ఈ లోపల ఒకవైపు చికెన్ ఫ్రై అవుతుంది గార్లిక్ చికెన్ కోసం. ఇంక ఇక్కడేమో ఉల్లిపాయలు వేగిపోయాయి. ముందే కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలని ఫ్రై చేసుకున్నాను కదా. సో ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత చికెన్ కూడా అందులో వేసేసాను అనమాట. వేసేసి ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి, మీకు చికెన్ ఫ్రై కావాలా, చికెన్ ఇగురు కావాలా, చికెన్ గ్రేవీ కావాలా, ఈ మూడింటికి ఒకటే ప్రాసెస్. కాకపోతే దాంట్లో వేసుకునే మసాలా పొడిలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంతే. మీకు చికెన్ ఫ్రై అనుకోండి, 1/2 కేజీ చికెన్కి 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా సరిపోతుంది. ఎందుకంటే అది ఫ్రై కదా. సో ఫ్రైకి ఎక్కువ మనం పక్కన పప్పుచారు, రసము ఇలాంటివి ఉంటాయి కాబట్టి జస్ట్ నంచుకొని తినడానికే కాబట్టి మనకి గ్రేవీ కానీ ఇగురు కానీ ఎక్కువ అవసరం ఉండదు. సో ఉప్పు కారాలు 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. కానీ కొంచెం గుజ్జులాగా ఉండాలి, కొంచెం ఇగురు ఉండాలి అనుకుంటే 1 స్పూన్ కారము. ఇప్పుడు నేను కొంచెం ఇగురు ఉండేలాగా చేశాను. సో అందుకని 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసాను అనమాట. ఇదేంటి అంటే కొంచెం ఇగురులాగా ఉంటుంది అని చెప్పేసి. సో అదైతే అవుతూ ఉంది, అంటే చికెన్ ఒకవైపు కుక్ అవుతుంది. ఇంక ఈ లోపల వైట్ సాస్ అయితే అయిపోయింది. అలాగే చికెన్ గార్లిక్ చికెన్ కోసం ఫ్రై అయిపోయింది చికెన్. సో అదైతే తీసేసి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకా ఆయిల్ కూడా ఏం వేయలేదు, ఎందుకంటే దాంట్లో కొంచెం ఉంటుంది కదా. సో ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకున్నాను. ఒక 1/2 ఆనియన్ వేసాను. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మంచిగా వేగిన తర్వాత అందులో 1 స్పూను మైదా పిండి వేసాను. వేసేసి ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకొని మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, సో దాని రెండింటిని నేను దంచుకున్నాను అనమాట. సో మిరియాలు ఉంటే మిరియాల పొడి వేసుకోండి. నా దగ్గర మిరియాల పొడి లేదు, అందుకని మిరియాలు, ఎండుమిరపకాయల పొడిని రెండింటిని కలిపి దంచుకున్నాను. సో అది ఎంత కావాలో అంత వేసుకోండి. అలాగే మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా, సో అది కూడా వేసుకొని వాటర్ వేసేసేయండి. చాలామంది ఏం చేస్తారంటే వాటర్ వేసేసి అది బాగా బాయిల్ అయిన తర్వాత ఇందాక మనం చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ చికెన్ వేసేస్తారు. అలా చేయడం వల్ల అసలు టేస్ట్ ఏమీ ఉండదండి, ఏదో జిగురుగా ఉంటుందన్నమాట. అదే మీరు దాంట్లో ఫ్రెష్ క్రీమ్ కానీ, లేదా ఇప్పుడు పక్కన వైట్ సాస్ చేసుకున్నాను కదా, సో ఆ వైట్ సాస్ కానీ, లేదు అనుకుంటే మయోనీస్ కానీ, సో మయోనీస్ కంటే కూడా మీరు ఇలా వైట్ సాస్ కానీ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకుంటే మీకు చికెన్ టేస్ట్ అనేది అదిరిపోతుంది. గార్లిక్ చికెను స్విగ్గీలో ఆర్డర్ చేద్దామని చెప్పి చూస్తే 450 రూపీస్ ఉందండి. అసలు చాలా కాస్ట్ ఉంటుంది అనమాట గార్లిక్ చికెన్ బయట. కానీ వాళ్ళు ఇంత టేస్టీగా కూడా ఉండదు బయట నేను తెచ్చుకునింది. నేను నిజం చెప్తున్నాను, ఇలా వైట్ సాస్తో కొంచెం చీజ్ యాడ్ చేశారంటే అసలు ఎంత బాగుందంటే గార్లిక్ చికెన్ అసలు చాలా ఈజీ కదా. జస్ట్ చికెన్ని కొంచెం ఫ్రై చేసుకోవడము, వెల్లుల్లిపాయ కొంచెం వేగాక దాంట్లో 1 స్పూన్ మైదా వేయడము, తర్వాత వాటర్ వేసేయడము, కొంచెం వైట్ సాస్ వేసేయడము. మీకు కావాలి అనుకుంటే కొంచెం పాస్తా ఉడకబెట్టి అందులో వేసుకుంటే మీకు చికెన్ పాస్తా కూడా రెడీ అయిపోద్ది. మీకు కావాలి అనుకుంటే వెజ్జెస్ కూడా వేసుకోవచ్చు గార్లిక్ చికెన్లో, చాలా బాగుంటుంది. సో టేస్ట్ మాత్రం అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. సో ఇంక ఈ లోపల చికెన్ కూడా ఉడికింది. సో ఇంకొంచెం ఉడకాలి, అంటే ఇంకొంచెం దగ్గర పడాలి. అందుకే లాస్ట్లో కొంచెం కరివేపాకు అయితే వేసేసి సిమ్లో పెట్టేసా. ఇంక ఇక్కడైతే మన గార్లిక్ చికెన్ అయిపోయింది. వైట్ సాస్ అయితే రెడీ చేసేసాను. పిల్లలు వచ్చిన తర్వాత వైట్ సాస్ రెడీగా ఉంది అంటే దాంట్లో కార్న్ వేసేసి బాయిల్ చేసేసి పాస్తా చేసి ఇచ్చేయచ్చు పిల్లలకి. సో అందుకని ముందుగా అయితే వైట్ సాస్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇంక ఇదైతే రెడీ అయిపోయింది గార్లిక్ చికెను. ఈ గార్లిక్ చికెను మీరు బ్రెడ్తో తినొచ్చు, తర్వాత చపాతీ, నాన్, రోటీస్తో తిన్నా చాలా బాగుందండి. ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు, ఏదైనా స్పెషల్ రెసిపీస్ చేయాలి అనుకున్నప్పుడు గార్లిక్ చికెన్ మస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే మాత్రం. అంత టేస్టీగా ఉంది. దాన్ని మీరు స్టార్టర్ లాగా తినొచ్చు, మెయిన్ కోర్సులో చపాతీ, బ్రెడ్ ఇలాంటి వాటిలతో కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. రైస్తో కాదు కానీ రైస్కి గార్లిక్ రైస్ ఉంటే గార్లిక్ రైస్తో కూడా ఈ గార్లిక్ చికెన్ చాలా బాగుంటుంది. బిర్యానీలు వాటిలతో బాగోదులేండి, గార్లిక్ ఫ్రైడ్ రైస్తో ఈ చికెన్ బాగుంటుంది.
సో మీరు కావాలి అనుకుంటే దాంతో అయినా తినొచ్చు. సో టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుంది. ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయండి, ఓకేనా? సో నేనైతే ఎంచక్కా కూర్చొని గార్లిక్ చికెన్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో తినేసిన తర్వాత ఇంక ఈ లోపల చికెన్ అయితే ఉడికిపోయింది. ఇది చికెన్ కర్రీ నైట్ డిన్నర్లోకి అని చెప్పాను, కానీ ఇంక ఇది పక్క రోజుకి కూడా ఉంటుంది. ఇంత చికెన్ మేము ఇద్దరమే తినం కదా, రేపు మార్నింగ్కి లంచ్ బాక్స్లో కూడా ఉంటుంది. ఇంకా రసం ఉన్నాయన్నమాట, ఇన్స్టెంట్ రసం ఉంటాయి కదా నా దగ్గర ఇప్పుడు. సో రసం ఉంటుంది కాబట్టి ఇంకా రైస్ ఒకటే పెట్టేస్తే సరిపోద్ది. ఇంకా పిల్లలకేమో పాస్తా చెయ్యాలి. సో ఇంక ఇదిగోండి, అయితే ఇది క్యాస్ట్ ఐరన్ కడాయి కదా, సో అందుకని ఏం చేశానంటే ఒక వేరే బౌల్లోకి అయితే తీసేసి ఇంక అదైతే కడిగేయాలి. సో ఇది కడకపోతే ఏంటి అంటే మళ్ళీ లోపలంతా రస్ట్ వచ్చేస్తుంది. నేను రీసెంట్గా ఒక షార్ట్లో చూశానండి. ఏంటనుకున్నారు, ఐరన్ కావాలి అంటే ఫిష్ తినాలి, ఫిష్ తింటే ఐరన్ వస్తుంది అని చెప్పి ఎవరో చెప్పారంట. సో ఫిష్ తినాలి కదా, సో ఫిష్ తినకుండా వాళ్ళు వెజిటేరియన్స్ అంట. అందుకని చెప్పి ఏంటంటే ఇవి ఉంటాయి కదా ఐరన్ ఫిష్లు, ఐరన్తో చేసిన ఫిష్ అనమాట. ఆ ఫిష్ని ఉడికే కూరలో వేసేసుకొని అప్పుడు ఆ కూరలోకి ఐరన్ వచ్చేస్తుందంట. సో ఆ కూర తింటారంట. నాకైతే భలే నవ్వొచ్చింది. అవేంటి అంటే మనకి మీషో, ఫ్లిప్కార్ట్లో దొరుకుతున్నాయంట ఆ ఐరన్ షేప్లో ఉన్న ఫిష్లు, ఐరన్ షేప్లో ఉన్న లెగ్ పీసు. నాకు అవి చూసిన తర్వాత భలే నవ్వొచ్చింది. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు అట్లా నాన్ వెజ్ తినని వాళ్ళట ఐరన్ చికెన్లు, ఐరన్ ఫిష్లు తీసుకొని ఉడికే కూరల్లో, పప్పుల్లో, పులుసుల్లో వేసి ఉడికిన తర్వాత తింటే బాడీలో మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటే పోతుందంట. సో ఎవరైనా ట్రై చేయండి. నాకు అనిపించింది దానికంటే ఇలాగ ఐరన్ కడాయిలో వండుకొని తింటే సరిపోద్ది కదా అనిపించింది. సో నాకు అది చూసాక భలే నవ్వొచ్చింది. అరే భలే ఉన్నాయి అవి, షేపులు భలే ఉన్నాయి. ఆ ఫిష్ షేప్లో ఉంది, అలాగే చికెన్ లెగ్ పీస్ షేప్లో ఉంది, అట్లా అనమాట. అవి చూడడానికి మాత్రం ఆ బొమ్మలు బాగున్నాయి. సో ఇంకా ఆ తర్వాత ఇంకా మా వాళ్ళు రానే వచ్చేసారు. ఆ తర్వాత ఇంకా టీ పెట్టేశాను. ఇంకా అంటే టీ ఏంటంటే పెట్టి ఉంచుతా, మళ్ళీ మా వారు వచ్చినప్పుడు మళ్ళీ వేడి చేసుకొని తాగుతాం అనమాట. ఇంకా వీళ్ళకేమో చెప్తున్నా, వెళ్ళి ఫ్రెష్ అవ్వండ్రా, పాస్తా చేస్తాను, కార్న్ పాస్తా అని చెప్పి. లక్కీ ఏమో క్యాప్సికమ్ వేస్తే తింటాడు, విష్ణు ఏమో క్యాప్సికమ్ వేస్తే తినడు. లక్కీ ఏమో కార్న్ ఎక్కువ వేయమంటాడు, విష్ణు ఏమో కార్న్ తక్కువ వేయమంటాడు. విష్ణుకేమో ప్లెయిన్గా ఉండాలి, ఓన్లీ చీజు వైట్ సాసే ఉండాలి, అందులో కార్న్ ఎక్కువ ఉండకూడదు, క్యాప్సికమ్ ఉండకూడదు అనమాట. మళ్ళీ బ్రోకలీ అలాంటివి తింటాడు. సో వీడేమో వెయ్యొద్దమ్మా అంటున్నాడు, వాడేమో వేయమంటున్నాడు. అబ్బా చచ్చిపోతున్నానండి బాబు అసలు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. వాళ్ళ డాడీ పాస్తా ఎప్పుడైనా తింటారు, కానీ మామూలుగా అయితే రెగ్యులర్గా అయితే తినరు. సో అందుకనే ఇంకా చికెన్ చేశాను కదా, సో చికెన్ అయితే పెట్టిచ్చేసాను. అది కూడా ఇంకా ఫస్ట్ నాకొద్దు అని చెప్పి టీ ఇచ్చేయి చాలు నాకొద్దు అంటారు. బాగుంది తిన్సీను అని చెప్పి బలవంతంగా పెడితే ఇంకప్పుడు తిని ఓకే బాగుందిలే అని చెప్పేసి అన్నారనమాట. ఆ తర్వాత ఇంకా వైట్ సాస్ చేసుకున్నాం కదా, సో ఆ వైట్ సాస్లోనే నేను పాస్తా, కార్న్ అందులోనే వేసి ఉడికించేసుకున్నా. కొంచెం వాటర్ కూడా వేయాలి, ఎందుకంటే పాస్తా ఉడకడానికి కావాల్సిన వాటరు. మీకు దీన్ని షార్ట్స్లో పెడతానులేండి. నేను ఇంకా లాంగ్ ఫార్మాట్లోనే తీసేసాను అనమాట, అంటే షార్ట్స్లో కాకుండా లాంగ్ వీడియో ఫార్మాట్లో తీసాను. నేను మళ్ళీ సపరేట్గా షార్ట్స్లో తీసి పోస్ట్ చేస్తాను. సో ఇంకా అందులో ఏంటి అంటే ఇందాక దంచుకున్న మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఆ తర్వాత మళ్ళీ చీజ్, మిక్స్డ్ హర్బ్స్, కొంచెం ఉప్పు మాత్రం లాస్ట్లో వేసుకుంటాను. ఉప్పు లాస్ట్లో వేసుకుంటే వాటికి పట్టుకుంటుందా భారతి అని అడిగారు కదా, ఏం కాదండి పట్టుకుంటుంది. ఉప్పు అంటే చప్పగా ఉంటుందేమో పాస్తా నవిలేటప్పుడు అంటే అలా ఏమీ ఉండదండి. నిజంగానే లాస్ట్లో మీరు సాల్ట్ వేసుకున్నా ఏమీ కాదు, వెంటనే పీల్ చేసుకుంటుంది సాల్ట్ అంతనా. సో చాలా బాగుంటుంది, ఈజీగా వైట్ సాస్ చేయడం, దాంట్లో పాస్తా, కార్న్, వెల్లుల్లిపాయలు, చీజు అన్నీ ఇంకా మిక్స్డ్ హర్బ్స్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసేసి ఉడకబెట్టేసి పిల్లలకి ఇచ్చేయడమే అనమాట. ఒకవేళ మీరు వెజిటేబుల్స్ వేసుకున్నా సరే డైరెక్ట్గా దాంట్లో వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చు, ఏమీ కాదు. ఇంక సపరేట్గా వెజిటేబుల్స్ని ఫ్రై చేసి వేయాల్సినంత అవసరం కూడా లేదు. అలా కూడా చేయొచ్చు కావాలి అనుకుంటే, ఇలా కూడా డైరెక్ట్గా దాంట్లోనే కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో అది ఇంక పిల్లలకైతే పెట్టేశాను. ఇంక వాళ్ళైతే ఇంకా హోంవర్క్స్ చేసుకుంటున్నారు. ఇంక నేను మా వారైతే బయటకు వెళ్తూ ఉన్నాము శారీ షాపింగ్కి. అయితే శారీ ఎవరికి అంటే భవానీకి అమ్మ తీసుకోమని చెప్పింది. అంటే ఇప్పుడు పురుడు అంటాం కదా, అది 11 డేస్కి స్నానం చేపిస్తాం కదా బాబుకి. సో పురుడు స్నానంకి అమ్మ శారీ పెడతారు కదా, అయితే నన్ను ఒకసారి నువ్వు వెళ్ళి తీసుకోరా అని చెప్పింది. అమ్మ కూడా అంటే యాక్చువల్గా వాళ్ళు కేరళలో ఉన్నారు, నెల్లూరులో లేరు.
సో అక్కడ నెల్లూరులో కనుకుంటే మా అమ్మ వెళ్ళి షాపింగ్ చేసేది, కేరళ కదా, సో ఇంకా అక్కడ వాళ్ళకి ఏం తెలీదు, అందుకని ఇక్కడ నన్ను చేయమనింది. తీరా ఇక్కడ నేను వెళ్ళాక అసలు ఏలూరులో ఇలా అంటే ఏలూరులో ఉండే వాళ్ళు ఫీల్ అవుతారేమో నాకు తెలియదు కానీ అండి, నిజంగా అసలు కలెక్షనే లేదండి. అసలు అన్ని పాత మోడల్సే ఉన్నాయి, పెద్ద కలెక్షన్ అయితే ఏమీ లేదు. ఇంకా మైసూర్ సిల్క్ అడిగింది యాక్చువల్గా భవాని. అసలు మైసూర్ సిల్క్ ఏంటి అంటే 1000-1500లో ఉన్నాయి. మైసూర్ సిల్క్ మినిమం 6000 నుంచి స్టార్ట్ అవుతుంది, అది లేవండి అని అన్నారు. సరే అని చెప్పి ఇంకా మంగళగిరి శారీ తీసుకోమని చెప్పింది. ఇది వచ్చేసి కలంకారీ ఫ్లోరల్ డిజైన్ అంట, 3500 3800 చెప్పారు. ఇదిగోండి పింక్ కలరు, ఇది లైట్ వెయిట్ ఉంది, అయితే క్లాత్ కూడా బాగానే ఉంది. ఒకవైపు భవానీకి వీడియో కాల్లో చూపిస్తూ ఉన్నా అనమాట, మా వారి మొబైల్లో నుంచి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉంది అని చెప్పేసి. తనకైతే పెద్దగా అయితే ఏమీ నచ్చలేదు, అంటే లైట్ వెయిట్ ఉంది, క్లాత్ కూడా సాఫ్ట్గా బాగానే ఉంది, కాకపోతే తను ఈ మోడల్ కట్టనని చెప్పింది. సో నేను ఏదైనా తీసుకుందామా అని చూస్తున్నాను కానీ ఇంకా ఎందుకులే, ఇంక మళ్ళీ ఎలాగో వచ్చే నెలలో ఇంకా అన్నీ స్టార్ట్ అవుతాయి పండుగలన్నీ, అప్పుడు కొనాలి కదా, ఇంక ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి ఇంక నేనైతే ఏం తీసుకోలే. అయితే ఈ శారీ అండి, ఇది కూడా 3500 3800 ఎంతో చెప్పారండి, గుర్తులేదు నాకు. కానీ ఈ శారీ నాకు చాలా బాగా నచ్చిందండి. నేను నెక్స్ట్ మంత్ ఒకవేళ తీసుకునేలా ఉంటే తీసుకుంటా. ఇది కంచి పట్టుకి, అంటే ప్యూర్ కంచి పట్టు కాదు, కొంచెం సెమీ అనమాట, కానీ అంత వెయిట్ లేదు. అంటే మామూలుగా కంచిపట్టు శారీస్ అంటే కొంచెం హెవీగా వెయిట్ ఎక్కువ అలా ఉంటాయి కదా, ఇదేమి అంత వెయిట్ లేదు. ఒరిజినల్ కంచిపట్టు శారీస్ అయితే అంత వెయిట్ ఉండవు, కొంచెం డూప్లికేట్ అయితే ఏంటంటే చాలా వెయిట్ వస్తాయి, కానీ ఇదేంటంటే అంత వెయిట్ ఏం లేదు. ప్రైస్ కూడా బాగానే ఉంది, 3500 అంటే బాగానే ఉంది కదా అని చెప్పి ఇంకా భవానికి కాల్ చేస్తే, నాకు అసలు కంచిపట్టులే వద్దు, అంటే మనకేంటంటే మంగళగిరి శారీస్ కొంచెం లైట్ వెయిట్, రెగ్యులర్ వేర్ అనుకోండి ఎక్కువ వేసుకోవచ్చు, ఇలాంటి చీరలు అయితే ఫంక్షన్స్కి తప్ప ఇంకా అసలు వేరే వాటికి వేసుకోలేం కదా, అందుకని అసలు వద్దని చెప్పింది తను. సరే అని చెప్పి నేను తీసుకుందామని చెప్పి ఇంకా అలా ఒంటి మీద అయితే వేసుకొని చూసా, ఇంక ఇప్పుడు ఎందుకులే తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. సో నాకైతే ఆ చీర బాగా నచ్చింది, అదేంటంటే బ్రౌన్ కాదు కాఫీ కలర్లో సిల్వర్ మిక్స్ అయ్యి వచ్చింది ఆ శారీ, బాగుంది కానీ తీసుకోలేదు. ఆ తర్వాత ఇంక ఇవి వచ్చేసి మంగళగిరి శారీసు, ఇవి కూడా అంతేనండి, ఇవి 3000 నుంచి 4000 రేంజ్లో ఉన్న శారీస్ బాగున్నాయి, అంటే ప్యూర్ మంగళగిరి అన్నారు. కాకపోతే ఏమైందంటే ఇవి ఉన్నాయా బార్డర్స్ వచ్చాయా, అదేంటంటే క్లాత్ కాటన్, వాళ్ళు కట్ చేసి కుట్టారనమాట శారీని, మధ్యలోకి కట్ చేసి ఆ కాటన్ క్లాత్ ఉంటుంది కదా, సో ఆ కాటన్ క్లాత్ తోటి స్టిచ్ చేశారు. నాకు అది నచ్చలేదు. మామూలుగా వీవింగ్లో కూడా వస్తాయి కదా, సో అవి అడిగాను, అవైతే లేవండి అన్నారు వాళ్ళు. ఇంకా మనకేంటి అంటే గుంటూరు విజయవాడ వెళ్తే ఎక్కువ బాగుంటాయి అన్నమాట శారీ కలెక్షన్ అంతా. సో మంగళగిరి దగ్గరే కాబట్టి యాక్చువల్గా ఇక్కడ ఎక్కువ స్టాక్ ఉండదు అనుకున్నాను, కాకపోతే ఇక్కడ తక్కువట, గుంటూరు విజయవాడలో ఎక్కువ ఉంటుందంట. కానీ ఇక్కడైతే పెద్ద కలెక్షన్ అయితే ఏం లేదు. సౌత్ ఇండియాకి వెళ్ళాము మేము, సౌత్ ఇండియా జీవీ మాల్కి కూడా వెళ్ళాము. అసలు జీవీ మాల్లో అయితే అసలు నాకు ఏం నచ్చలేదు, అందుకే వీడియో కూడా తెలియదు. సౌత్ ఇండియాలో కొంచెం ఏదో అటు అటుగా ఉన్నాయి అంతే. తర్వాత ఇది కూడా మంగళగిరియే. ఇప్పుడు ఏంటి అంటే మంగళగిరి శారీస్ మనకి పవర్లూమ్లో కూడా వస్తున్నాయి, హ్యాండ్లూమ్ కాకుండా పవర్లూమ్ కూడా వచ్చేయడం వల్ల ప్రైస్ బాగా తగ్గిపోయే చాలా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు అవి 4000 చెప్పినా అవి 1000 రూపీస్కి 2000 లోపల వచ్చేస్తున్నాయి కదా, కంపేర్ చేస్తే అసలు అంటే ఏదో రెప్లికా లాగా ఉన్నాయి కానీ ప్యూర్ లాగా లేవు అనమాట. అందుకని వీడియో కాల్లో చూపిస్తున్నాను కానీ తనకైతే ఏమీ నచ్చలేదు ఈ చీరలంతా. అంటే అన్నీ కూడా ఆల్రెడీ ఉన్న శారీస్, లేకపోతే దాన్ని ఏమంటారు ఓల్డ్ మోడల్స్ అన్నట్లుగా చెప్తుంది. కాకపోతే ఇంకొకటి అవే ఉన్నాయి, అప్పటికి ఇంకొక షాప్కి వెళ్ళి అని చెప్పాను కదా, సో ఇంకా తప్పదు, ఎక్కువ టైం లేదు. సరే అని చెప్పి మొత్తానికి ఏదో ఒక చీర పాపం నచ్చింది, నాకు తెలిసి నచ్చలేదు ఆ పిల్లకి, కానీ ఇంకా తీసుకోవాలి కాబట్టి సరే అది బాగుందిలే తీసేసుకో అని చెప్పింది. సో ఏం చీర తీసుకుంది ఏంటి అనేది మీకు నేను తర్వాత అయితే షేర్ చేస్తా. సో ఇంక ఇవన్నీ కూడా మంగళగిరి శారీసే అనమాట. ఇదిగోండి, ఇది ఎంత ఉంది అక్కడ 2150 అదే 2200 ఉంది, 5 రూపీస్ తక్కువ. ఇది మంగళగిరి ప్యూరేనండి అని చెప్పారు. ఆ తర్వాత ఇంక ఇవి వచ్చేసి ఎంత చెప్పారు, 3300 చెప్పారు. ఇవి మంగళగిరి పట్టే, అంటే ఎలా చెప్పాలి, చూడ్డానికి మాత్రం సిల్క్ శారీస్లా ఉన్నాయి,
కానీ ప్రీమియం క్వాలిటీ అండి అని చెప్పారు. క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే చూడడానికి సిల్క్లా ఉంది కానీ వేసుకుంటే మాత్రం కంఫర్టబుల్గా ఉంది. చాలా సాఫ్ట్ అండి. క్లాత్ ప్రీమియం క్లాత్ అని చెప్పారనమాట. సరే అని చెప్పేసి ఇంకా అలా చూపిస్తున్నాను. అదిగోండి మా వారి మొబైల్లో నుంచి వీడియో కాల్ చేసి ఒకవైపు చూపిస్తున్నాను, ఇంకోవైపు వీడియో తీస్తున్నాను. సో మీతో కూడా షేర్ చేద్దాం కదా అని. కానీ చెప్పండి, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూసినవే, కొత్తగా అయితే ఏమీ లేవు. మిస్సమ్మకి వెళ్దాం అనుకున్నాను. అంటే మనకి ఎక్కువ విజయవాడ, గుంటూరులో మిస్సమ్మ ఉంది కదా. సో ఇంక అక్కడికి వెళ్ళాలి అంటే ఒకరోజు సెలవు పెట్టాలి మా ఆయన. ఇంకా తనకి ఖాళీ లేదు, నాకు ఖాళీ లేదు. సండే అయితే వెళ్ళుండొచ్చు. కాకపోతే మొన్న సండే వెళ్ళొచ్చు కానీ ఇంక నాకు కుదరలేదు అప్పుడు. ఇంక సరేలే అని చెప్పేసి ఇంక అలా చూస్తూ ఉన్నాము. ఇంక ఇవైతే మంగళగిరి శారీస్లోనే అట. తాంజావూరు పెయింటింగ్స్ ఏవో అంటారు కదా, నాకైతే అవి అస్సలు నచ్చలేదు. నాకు వద్దండి, చూపించకండి అని చెప్పాను. నాకు అసలు ఎందుకు అవి ఏం నచ్చలేదు అనమాట. కానీ పక్కన ఒక ఆవిడ చాలా బాగున్నాయని చూస్తూ ఉంది. ఆహా, నేను అలా చూస్తున్నాను. తక్కువే ఇవి, పెద్ద ఏం కాదు. 1500, 1800 సంథింగ్ అట్లా ఆ రేంజ్లో ఉన్నాయి. సో ఇంకా ఇదిగోండి, ఇంకెందుకులే అని చెప్పేస్తాను. ఈ పింక్ శారీ నచ్చింది భవానీకి. నచ్చింది అంటే చెప్పా కదా, ఇంక వేరే ఆప్షన్ లేక అది తీసుకుంటానని చెప్పి ఇంకా అదైతే తీసుకునింది. ఇంకొకసారి ఇలా ఇక్కత్ శారీస్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి ఎంత, 5000 అట్లా. 4500 నుంచి 5000 ఉన్నాయి. ఒక్కొక్క శారీ ఒక్కొక్క కాస్ట్ ఉంది. కానీ ఇంచుమించు అన్ని 5000 ఉన్నాయన్నమాట. సో ఇవి బాగున్నాయి అంటే ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి. సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తీసుకోలే. కానీ నెల్లూరులో మాకు అక్కడ పాటూరు దగ్గర కదండి. సో దానివల్ల ఏంటి అంటే కొంచెం హోల్సేల్గా తెలిసిన వాళ్ళు ఉంటారు, అమ్మోళ్ళకి హోల్సేల్గా ఇస్తారనమాట శారీస్. ఈ శారీ ఇక్కడ 5000 చెప్పారు కదా, అక్కడైతే 3500కి 4000కి వచ్చేస్తుంది ఈ చీర. వీళ్ళేమో ఇక్కడ 5000 చెప్పారు. సరేలే, మనం తీసుకోలేదు, కాకపోతే ఇంక చూస్తున్నాను అంతే. ఇది బాగుంది, నాకైతే పింక్ నచ్చింది. మా ఆయన అయితే ఎన్ని పింకులు కొంటావే బాబు అని చెప్పి పక్క నుంచి నేనేం కొనట్లేదు సీను, చూస్తున్నానని చెప్పా. అంటే నేను కూడా ఒక శారీ తీసుకుందాం అనుకుంటున్నాను తనకి, ఏదైనా ఒకటి చూస్తున్నాను. కానీ ఇంకా దాని అసలు ఇవి ఉన్నాయి ఆల్రెడీ, ఈ టైప్ ఉన్నాయిలేండి. అందుకని చెప్పేసి ఇంక ఇవైతే తీసుకోలేదు. సో అలా షాపింగ్ అయితే నడుస్తూ ఉందండి. సో అదనమాట, అలా అయ్యింది. ఇంకా అక్కడి నుంచి మేడపాకి అయితే వచ్చాను. కిడ్స్ వేర్ చూద్దాము, ఆద్యకి అలాగే మా బుడ్డోడికి తీసుకుందాం అని చెప్పి. అయితే ఇంకా అంత రెగ్యులర్ వేర్గా ఉంది, అంత కలెక్షన్ అయితే ఏం లేదు. ఇంకా చాలాసేపు చూశాను అనమాట. సరే చూశాను కదా అని చెప్పి ఏదో ఒకటి తీసుకున్నాను. అయితే ఏజియోలో యాక్చువల్గా పెట్టేశాను నేను. ఏజియోలో బాగుంటాయి పిల్లలవి బట్టలు, చాలా కంఫర్టబుల్గా బాగుంటాయి. అయితే అవి లేట్గా వస్తున్నాయి. సరే అని చెప్పి అక్కడ అడ్రస్కే పెట్టేద్దాము అనుకున్నాను. తర్వాత ఒకసారి సరే ఇక్కడ దాకా వచ్చాం కదా, ఒకసారి వెళ్ళి చూద్దాంలే అని చెప్పేసి పైకి అయితే వచ్చి చూస్తూ ఉన్నాను అనమాట. సో చూసినందుకు అంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ చూసేసినవి పిల్లలందరూ వేసేసుకున్నారు, మా పిల్లలందరూ ఇలాంటివన్నీ. సో ఇప్పుడు ఏదైనా కొంచెం కొత్త కలెక్షన్ వస్తే బాగుండు కదా అని చెప్పి చూస్తుంటే మాత్రం రెగ్యులర్ కలెక్షనే ఉంది, పెద్ద కొత్త కలెక్షన్ ఏం లేదు. ఇంకా అక్కడ వాళ్ళని అడిగితే అండి ఇప్పుడే పుట్టిన పిల్లలకి అంత కలెక్షన్ ఏమి ఉండదండి, 1 ఇయర్ నుంచి ఉంటాయి అని. అక్కడి నుంచి మళ్ళీ జూడియోకి వెళ్ళాము. జూడియోలో కూడా 1 ఇయర్ నుంచే ఉన్నాయి కానీ అంతకన్నా అప్పుడే పుట్టిన పిల్లలకైతే లేవు అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా ఏజియోలోనే పెట్టేద్దాంలే అని చెప్పి అంతసేపు చూసినందుకు ఒక జత తీసుకున్నాను జస్ట్. ఆ తర్వాత ఆద్యకు కూడా పేరు తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాం అనమాట. సో అట్లా మా షాపింగ్ అయితే అలా జరిగింది. సో ఏం షాపింగ్ చేసాం ఏంటి అనేది డీటెయిల్గా నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే నేను వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ బాయ్.